గోదావరిలో సరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరూర్ నగర్ చెరువును రాచకొండ సిపి సుధీర్ బాబు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ చెరువులో ఇప్పటి వరకు 3,000 గణనాథులు నిమజ్జనం కాగా మరో 20,000 విగ్రహాలు నిమజ్జనం కానున్నాయని సుధీర్ బాబు చెప్పారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్కు ఆటంకం లేకుండా అధికారులు, పోలీసులు, షీ టీమ్స్, మెడికల్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని సుధీర్ బాబు చెప్పారు. సిపి వెంట డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు. ఎమోషనల్గా అటాచ్ అయినటువంటి ఒక బందోబస్తులో గణేష బందోబస్తు ఒకటి. మేము దీన్ని ఫైనల్ ఎగ్జామినేషన్ అని చెప్తుంటాం. మాకు ఫైనల్ ఎగ్జామ్లో ఎట్లా పాస్ కావాలని ఎంత కష్టపడతామో ఈ బందోబస్తు కూడా అట్లే కష్టపడతాం. మన దగ్గర లాస్ట్ ఇయర్ 13,225 కెమెరా గణేషాస్ కోసము పర్మిషన్ అంటే ఇన్ఫర్మేషన్ లెటర్స్ ఇచ్చారు. ఈసారికి మనకు ఇమర్షన్ అంతవరకు అయిపోయినాయి. సో ఒక 30% గణేషాస్ ఎక్కువగా వస్తారు ఫైనల్ డే వరకు అయిపోయేసరికి అని అనుకుంటున్నాం. సో దీని ప్రకారం ఒక 20,000 కన్నా ఎక్కువగా గణేషాస్ ఇమర్షన్ ఇక్కడ అవ్వడానికి అవకాశం ఉంది. మనకి 59 ఇమర్షన్ ప్లేసెస్ ఉన్నాయి. ఈ లేక్స్ కానీ, పాండ్స్ కానీ, బేబీ పాండ్స్ అని కలిపి వాటికి తగ్గట్టు సీసీ కెమెరా ఏర్పాటు చేయడంతో పాటు ప్రాపర్గా ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేశాం. ఒక 12,000 మంది అధికారులను మేము దీని బందోబస్తులో వాడుతున్నాం. మన ఫోర్స్తో పాటు బయట నుంచి వచ్చే ఫోర్స్, షీ టీమ్స్, మా ఎస్ఓటీ టీమ్స్, సిఏఆర్ టీమ్స్ అన్నీ కలుపుకొని ఫోకస్గా బందోబస్తు మీద ఉన్నాం. ఎందుకంటే దీనికోసమే మేము స్టాండ్ వాటర్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్లకు భోజన వసతులు ఏర్పాటు చేయడంలో కానీ, వాళ్ళకి మెడికల్ హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్లో కేర్ తీసుకోవడం కానీ అన్నీ ఏర్పాటు చేశాం. అందరూ ఉత్సాహంగా పనిచేస్తాం. మేము ఎంతో ఎమోషనల్గా అటాచ్ అయినటువంటి ఒక బందోబస్తులో గణేష ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ